కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారండి. మనం ఇప్పుడు ప్రెజెంట్ మీ సేవలో కానీ, లేకపోతే గ్రామ సచివాలయంలో కానీ అప్లై చేసిన అప్లికేషన్స్‌కి మనం సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదండీ! మరి ఆ సర్టిఫికేట్స్ మనం పోగొట్టుకుంటే ఆహ్, మళ్ళీ మనం ఒక వెరిఫైడ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. తీసుకోవచ్చండి. అయితే ఈరోజు మీకు అదే డెమో అయితే చూపిస్తాను. సచివాలయాలు వచ్చినప్పటి కాడి నుంచి కూడా మనకి మీ సేవలో డాక్యుమెంట్స్ అనేది పెట్టడం చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పుడు మీరు ఒక క్యాస్ట్ ఇన్‌కమ్ మీరు అప్లై చేశారనుకోండి సచివాలయంకి వెళ్ళి, అది మీరు సర్టిఫికేట్స్ పోగొట్టుకున్నారనుకోండి, అదొకటే కాదు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా ఏదైనా సరే ఒక సర్టిఫికేట్ అనేది మీరు పోగొట్టుకుంటే మళ్ళీ మనం ఆన్‌లైన్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్‌లోడ్ చేయడం, ప్రింట్ తీసే విధానం కూడా ఈరోజు మీకైతే చెప్తాను. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది మీరు సచివాలయంలో అప్లై చేశారనుకోండి, అక్కడ మీరు అప్లికేషన్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవేమీ కూడా అవసరం లేదు. మీ ఆధార్ నెంబర్‌తో మీరు ఎన్నైతే అప్లికేషన్స్ పెట్టారో అవన్నీ కూడా మీకు డిస్‌ప్లే అవుతాయి. అక్కడే మీ అప్లికేషన్ నెంబర్ కూడా కనబడుతది. దాన్ని కాపీ చేసుకొని మనం సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. కానీ మీ సేవలో అప్లై చేసిన సర్టిఫికేట్ అయితే మాత్రం అలా రాదనమాట. ఖచ్చితంగా మీకు అప్లికేషన్ నెంబర్ అయినా ఉండాలి, ట్రాన్సాక్షన్ నెంబర్ అయినా ఉండాలన్నమాట. ఇది మీరు గ్రామ సచివాలయంలో అప్లై చేశారనుకోండి, ఏపీ సేవ పోర్టల్ అయితే తీసుకోవచ్చు. అదే మీ సేవలో అప్లై చేస్తే మీ సేవ సిటిజన్ లాగిన్‌లో అయితే తీసుకోవచ్చు. అందులో అప్లై చేసింది ఇందులో రాదు, ఇందులో అప్లై చేసింది అందులో రాదనమాట. నేను మీకు డెమో అయితే చూపిస్తాను ఇప్పుడు. ఆ వీడియో లింక్స్ ప్లస్ మీకు ఏపీ సేవ పోర్టల్ లింకు, తర్వాత ఏపీ సిటిజన్ లాగిన్ లింకు, ఈ రెండు కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్లకుండా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ అయినా సరే మీరు సొంతంగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏపీ సేవ పోర్టల్లో అయితే చేసుకోవచ్చు. గతంలో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి ఈ సర్టిఫికేట్ అనేది ప్రీవ్యూ చూసుకుంటున్నారు, కానీ దాన్ని డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అయితే తెలియలేదన్నమాట. అంటే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ పేపర్ కావాలా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారనమాట. అవి సిటిజన్ లాగిన్కి అయితే ఇవ్వరండి, ఎందుకంటే అది ఓన్లీ సచివాలయం వరకు మాత్రమే. మనకి సెక్యూరిటీ పేపర్ అనేది ఇవ్వరు. అది వైట్ పేపర్ మీద మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ వెరిఫై అయ్యి మనకు వస్తుంది అనమాట, వెరిఫైడ్ సర్టిఫికేట్ కాబట్టి. వైట్ పేపర్ మీద తీసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మీకు ఇప్పుడు చిన్న డెమో అయితే చూపిస్తాను. చూసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ని అంటే మీరు ఒకవేళ పోగొట్టుకుంటే కనుక ఏ సర్టిఫికేట్ అయినా సరే ఈ విధంగా మీకు వస్తుందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీకు ఏపీ సేవా పోర్టల్కి సంబంధించిన పోర్టల్ అనమాట. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మీ సేవ సిటిజన్ లాగిన్ది, అలాగే ఈ ఏపీ సేవా పోర్టల్ రెండు లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ సేవ సిటిజన్ లాగిన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను గతంలో ఒక వీడియో అయితే చేశాను, అవన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. అయితే ఈరోజు మీకు మన గ్రామ సచివాలయంలో అప్లై చేసిన సర్టిఫికేట్స్ ఏ విధంగా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. గ్రామ సచివాలయంలో అప్లై చేసిన సర్టిఫికేట్కి మనకి అప్లికేషన్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ అవసరం లేదనమాట. మన ఆధార్ నెంబర్తో మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టాం, అసలు ఎన్ని అప్లై చేసాం అనేది ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ సెర్చ్ బాక్స్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ సింబల్ని మీరు అప్లికేషన్స్ ఎన్ని అయితే అప్లై చేశారో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. జస్ట్ నేను ఇక్కడ సెర్చ్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఒక క్యాప్చా అయితే అడుగుతుంది అనమాట. ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీ పేరు మీద ఎన్నైతే మీరు అప్లికేషన్స్ పెట్టారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ నుంచే అది స్టేటస్ అప్రూవల్ అయిందా లేదనేది ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ నెంబరు, దాని మీద జస్ట్ మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు డిజిటల్ అసిస్టెంట్ వెరిఫై చేశారా లేదా, రెవెన్యూ ఆఫీసరు, తర్వాత తహసీల్దారు, ఇవన్నీ కూడా మీకు స్టేటస్ ఎంతవరకు వచ్చిందనేది ఇక్కడే తెలుస్తుంది. లేదు నేను ఇప్పుడు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఒకసారి క్లోజ్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇక్కడ ప్రీవ్యూ ఏపీ సేవ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ పక్కనే మీకు సెర్చ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక క్యాప్చా అయితే అడుగుతుంది అనమాట. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేయగానే మీకు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీ సర్టిఫికేట్ అనమాట ఇది. అయితే ఇది వెరిఫైడ్ సర్టిఫికేట్ అండి, డైరెక్ట్గా డిజిటల్లీ సైన్డ్ అయ్యి మీకు వెరిఫై చేసి వస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది అడుగుతారు, ఈ సర్టిఫికేట్ మేము వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకోవచ్చా, మరి మాకు ఈ సెక్యూరిటీ పేపర్స్ లేవు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సెక్యూరిటీ పేపర్స్ అనేది ఎవరు ఓన్లీ సచివాలయం వరకు మాత్రమే.
మీరు ఇది వైట్ పేపర్ మీద కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ అనమాట, ఇది వెరిఫై అయ్యే వస్తుంది. అయితే ఈ సర్టిఫికేట్ని ఇలా వచ్చిన తర్వాత చాలామంది స్క్రీన్ షాట్ తీస్తూ ఉన్నారనమాట. అలా తీయడం తప్పండి. స్క్రీన్ షాట్ తీసినా మీకు అసలు క్లారిటీ అనేది ఉండదు, ఫోన్లో గట్రా అలాంటివి తీస్తూ ఉన్నారు. దీనికి మీరు మనం ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్న పీడిఎఫ్లోకి లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు ఆప్షన్ ఎక్కడా కూడా కనిపించదు అనమాట. ఇందులో మీకు ఈ సర్టిఫికేట్ని ఒరిజినల్గా మీరు తీసుకోవాలనుకుంటే, అంటే ఒరిజినల్గా ఒక పీడిఎఫ్ని తీసుకోవాలంటే కీబోర్డ్నే మనం ఉపయోగించవలసి ఉంటుంది అనమాట. మౌస్తో అయితే పని లేదు. జస్ట్ ఏం లేదు, ఇలా ప్రీవ్యూ చూపించిన తర్వాత మీకు జస్ట్ కంట్రోల్ ఎస్ అనమాట, కీబోర్డ్లో కంట్రోల్ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయితే అయింది కదా. దీన్ని ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్గా పీడిఎఫ్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది పీడిఎఫ్లో అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది, క్లారిటీగా అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇలా ప్రివ్యూ చూపించిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలామందికి తెలియలేదన్నమాట. కీబోర్డ్లో కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీకైతే అయిపోద్ది. అలాగే ఇక్కడ స్టేటస్ చూసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు ఇందులోనే. ఓన్లీ ఇది ఏంటంటే గ్రామ సచివాలయంలో మనం అప్లై చేసుకుంటే ఈ పోర్టల్లో మాత్రమే తీసుకోవడానికి అవుతుంది. మీరు మీ సేవలో అప్లై చేశారనుకోండి, మీ సేవలో అప్లికేషన్స్ అయితే ఇప్పుడు తక్కువలేండి, కానీ మీ సేవలో అప్లై చేశారనుకోండి మీకు మీ సేవ సిటిజన్ ఈ పోర్టల్లోకి అయితే రావాలన్నమాట. మీరు ఎటువంటి లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా హోమ్ పేజ్లో మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, ప్రీవ్యూ సర్టిఫికేట్, డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడే ఆ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి మీరు ఇందులో చేసుకోవచ్చు. బట్ ఏపీ సేవా పోర్టల్లో అయితే మనకి అప్లికేషన్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ నెంబర్ కానీ అవసరం లేదు, కానీ ఇక్కడ కావాలి ఖచ్చితంగా. ఆ నెంబర్ ఉంటేనే మనం మీ సేవా డాక్యుమెంట్ అయితే తీసుకోగలం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ ఉంది చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నేనైతే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాను. సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇంకొక విండో అనమాట. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసినట్టే మీకు సర్టిఫికేట్ ఈ విధంగా ప్రీవ్యూ అయితే చూపిస్తుంది అనమాట డైరెక్ట్ గా. ఇక్కడ మీకు సైన్ వెరిఫైడ్ చేసుకోవడం తెలుసు. ఈ విధంగా మనం పోగొట్టుకున్న సర్టిఫికేట్స్ ని ఏదైనా సరే ఏపీ సేవా పోర్టల్ నుంచి కానీ లేదంటే మీ సేవ సిటిజన్ లాగిన్ నుంచి కానీ డైరెక్ట్ గా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఒక వెరిఫైడ్ సర్టిఫికేట్ అనేది. అయితే నేను ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీ సేవకు సంబంధించింది నేను సొంతంగా చేసుకోవాలనుకుంటే ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ సేవ సిటిజన్ లాగిన్ అనమాట. ఇది నేను గతంలో అయితే వీడియో చేసిన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇందులో వీడియోస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, నేను కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఏపీ సేవక్ పోర్టల్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో, అవన్నీ కూడా మీకు నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అదనమాట ఈరోజు వీడియో. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.